హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 2Bలో ఎక్సర్సైజ్ 1C గురించి చెప్తున్నాం. ఎక్సర్సైజ్ 1C ఎక్సర్సైజ్ 1Cలో మనకు ఫార్ములాస్ సింపుల్ ఎక్కువ ఉండవు. ఫస్ట్ ఎక్సర్సైజ్ 1A లెక్క ఉంటాయి, ఎక్సర్సైజ్ బి ఎక్సర్సైజ్ సిలో తక్కువ ఉంటాయి. దీని మనకు ప్రూఫ్ గివ్ అవసరం లేదు. ఒకసారి చూడండి, ఎక్సర్సైజ్ సిలో ఒకసారి చూడండి. ఫస్ట్ చూడమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ s is equal to x square plus y square plus 2x plus 2y plus z equal to 0 having the slope m is అంటే the equation of the tangent to the circle s is equal to x square plus y square plus 2x plus 2y plus z equal to 0 having the slope అంటే s అనే ఈక్వేషన్ s అంటే నీకు చెప్పాను, s is equal to కదా x square plus y square plus 2x plus 2y plus z equal to 0 పోతున్నాం. అంటే ఈ ఈక్వేషన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అన్నప్పుడు అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద సర్కిల్ స్లోప్ ఎం అంటే మనకు ఒక సర్కిల్ యొక్క ఈక్వేషన్ టాంజెంట్ ఇచ్చి ఈ సర్కిల్ యొక్క స్లోప్ ఎం ఇస్తే ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఇది బయట చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. టాంజెంట్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి స్లోప్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే వై ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ ప్లస్ జీ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. ఇవన్నీ ఎక్కువ మనకి ఎంసెట్ బిట్స్లలో కూడా పనికి వస్తాయి, ఎంసెట్కు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఐపీకి మాత్రం కొన్ని ఏవి ఇంపార్టెంట్ అని నేను చెప్పేస్తాను. ఇది కూడా సరే. టాంజెంట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా కొన్ని వర్డ్స్ కానీ వస్తాయి, ఆ వర్డ్స్ అనేది చూద్దాం. టాంజెంట్ ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ ఎక్కువ ఏమవుతుంది నార్మల్, ఇక్కడ నార్మల్ ఉంది. టాంజెంట్ అసలు టాంజెంట్ అంటే ఏంది సార్, నార్మల్ అంటే చూడండి. ఆల్రెడీ టాంజెంట్ అంటే మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏదైనా ఒక సర్కిల్ తీసుకోమా, ఒక సర్కిల్ తీసుకుంటే ఈ సర్కిల్లో ఏదైనా ఒక పాయింట్ గుండా పాస్ కావాలి. ఇది ఒక లైన్, ఇక్కడ ఒక పాయింట్ అనుకో, ఇది పాస్ అయింది, దీన్ని ఒక టాంజెంట్ అంటాం. ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉంది, ఇది ఒక టాంజెంట్. ఇట్లా ఒక టాంజెంట్ అంటే ఒక పాయింట్ దానే పోవాలి, దాన్ని టాంజెంట్ అంటాం. అంటే ఇట్లా ఫస్ట్ పైన గీసాం కదా, దాన్ని టాంజెంట్ అంటాం. ఆ ఈక్వేషన్ ఏమంటాం చూడమా, సర్కిల్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే దీని ఏమంటాము, ఈ లైన్ టాంజెంట్ అంటాం, ఈ లైన్ టాంజెంట్ అంటాం. సరే, నువ్వు టాంజెంట్ అంటావు సార్, సరిపోయింది. నార్మల్ అంటే ఏంది, నార్మల్ అంటే ఏం లేదు, ఈ టాంజెంట్కు పర్పెండిక్యులర్ అంటూ పి ఆఫ్ x1 y1 అనే ఒక పాయింట్ గుండా పాస్ అయితే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టాంజెంట్కు పర్పెండిక్యులర్ అంటే ఏంది, ఇట్లుంటే పర్పెండిక్యులర్, ఇట్లా పర్పెండిక్యులర్ ఉంటూ పాసింగ్ ద పాయింట్ పి ఆఫ్ x1 y1. లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ 90 డిగ్రీ వస్తుంది. అప్పుడు ఈ లైన్ మనం ఏమంటాం అంటే నార్మల్ అంటాం. నార్మల్ లైన్ గుర్తుపెట్టుకోండి. టాంజెంట్ అంటే ఒక సర్కిల్ దగ్గర ఒక పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని టాంజెంట్ లైన్ అంటాం. నార్మల్ అంటే టాంజెంట్కు పర్పెండిక్యులర్ ఉండాలా, ప్లస్ పాసింగ్ ద పాయింట్ పి ఆఫ్ x1 అయితే దాన్ని నార్మల్ లైన్ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. టాంజెంట్ అంటే ఇది, నార్మల్ అంటే ఇది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సరేనా? అది ఇంపార్టెంట్ మా. టాంజెంట్ అంటే నార్మల్ అంటే అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడమ్మా, ఈ ఈక్వేషన్ చెప్పాను. నెక్స్ట్ చూడమ్మా, లెంత్ ఆఫ్ ద కర్డ్, లెంత్ ఆఫ్ ద కర్డ్, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అయిపోయింది. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఏం చెప్పాను, స్క్వేర్ రూట్ ఆఫ్ s11 చెప్పాను. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వదిలేము, మనకు అది కాదు. ఇప్పుడు మనకి ఏం కావాలా, లెంత్ ఆఫ్ ద కర్డ్. లెంత్ ఆఫ్ ద కర్డ్ అంటే ఫార్మ్ ఏంది, d ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్. గుర్తుపెట్టుకో, d ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రూఫ్ ఉందమ్మా. ప్రూఫ్ నాకు ఎప్పుడు అడిగాడు, జస్ట్ మనకు ప్రూఫ్ కావాలంటే ఏం లేదు, ఏబి అనేది ఒక లైన్, సి అనేది సెంటర్, ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ ఉంది, ఇది ఏమంటామంటే రేడియస్ అంటాం. అప్పుడు ఇదంతా ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, యాంగిల్ బీడీసీ కూడా 90 డిగ్రీ. దీన్ని సింప్లిఫై చేసి ఇది వస్తుంది. మనం ఇదంతా అవసరం లేదు, మనం జస్ట్ గుర్తుపెట్టుకో, లెంత్ ఆఫ్ ద కర్డ్ అంటేనే d ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్. r స్క్వేర్, r అంటే ఏంది, రేడియస్, తెలుసు కదా మనకు. s ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్.
సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్. దీని యొక్క సెంటర్ ఏమవుతుంది మైనస్ జీ కామా మైనస్ ఎఫ్. ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ అది ఆర్. ఇక్కడ ఆర్ అని అంటే ఇది అంటే మనకు ఒక ఈక్వేషన్ ఇస్తాడు ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఇస్తాడు. దాని యొక్క సెంటర్ రేడియస్ కనుక్కున్న తర్వాత రేడియస్ సెంటర్ అనుకుంటాం, సెంటర్ ఇచ్చాక రేడియస్ అనుకుంటాం. ఆర్ అనే వాల్యూ ఇక్కడ చేస్తాం. సపోజ్ ఈ మొత్తం అనుకుంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు 25 వచ్చింది, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 వచ్చింది అనుకోండి. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ వేస్తాం, 5 స్క్వేర్ చేసి చెప్పండి. సరే సార్ ఆర్ చెప్తాం. డి అంటే ఏంది, డి అంటే గుర్తుపెట్టుకోండి. డి అంటే ఏం లేదు పర్పెండికులర్. ఎక్కడ వేసామంటే మనం ఫస్ట్ ఇయర్ 1Bలో ఎక్కువ స్ట్రైట్ లైన్ వేస్తాం. పర్పెండికులర్ ఫ్రమ్ పి ఆఫ్ x1 y1 ఫ్రమ్ పి ఆఫ్ x1 y1 టు ద లైన్ ex plus by plus c equal to 0 is perpendicular. ఎక్కడ మనము ఇమేజ్ తీయడం ఫుట్ ఆఫ్ ద పర్పెండికులర్ వేస్తాం. ఫ్రమ్ పి ఆఫ్ x1 y1 టు ద లైన్ ax plus by plus c equal to 0 is perpendicular. అప్పుడు ఫార్ములా వేస్తాం అంటే d ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీని మీద మనకు ఖచ్చితంగా 4 మార్క్స్ అడుగుతాడు ప్రతిసారి. ఈసారి తెలంగాణలో ఏపీలో క్వశ్చన్ నెంబర్ 11 మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 11లో ప్రతిసారి దీని మీద 4 మార్క్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ ద కార్డ్, లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే డి ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ అంటే ఏంటి రేడియస్ అని అనుకుంటాం, డి అనేది ఇలా అనుకుంటాం. డి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ప్రాబ్లం చేసినప్పుడు చెప్తాను. సరే సార్ నువ్వు ఇది చెప్పినావు ax1 ప్లస్ b1 ప్లస్ c అని వాడు మనకి ఇస్తాడు, ఒక లైన్ ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తాడు, దాని ద్వారా కనుక్కుంటాం. అది గుర్తుపెట్టుకోండి. కూడా గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ద కట్ అంటే ఏంటి 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఆర్ అంటే ఏంటి ఇచ్చిన సర్కిల్ నుంచి సెంటర్ వేసుకుంటాం. డి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్. మనకు డి తెలుసు, ఆర్ తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే లెంత్ ఆఫ్ ద కట్ అంటే d is equal to 2 into square root of r square minus d square. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ s11. అది గుర్తు, ఇది కన్ఫ్యూజ్ కావాలి. ఓకేనా, అది అయిపోయింది. ఈ ప్రూఫ్ మనకు అవసరం లేదు. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు 2 మార్క్స్ ఈ రెండింటిలో ఏదో ఒకటి 2 మార్క్స్ అవుతాడు. చూడమ్మా, ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అట్ ద పాయింట్ p of x1 y1, ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అట్ ద పాయింట్ p of x1 y1 టు ద సర్కిల్ s is equal to x square plus y square plus 2gx plus 2f plus is equal to 0. బట్ క్వశ్చన్ ఏమంటాడు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాడు. ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అంటే నీకు మీనింగ్ నీకు ఎంబడే రిమెంబర్ ఏం కావాలా, ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ ఈజ్ ఈక్వల్ 0 అంటారు. సర్కిల్ ఇచ్చినప్పుడు అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఒక ట్యాంజెంట్, ఒక పాయింట్, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు ట్యాంజెంట్ ఒక ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎక్స్ x1 ప్లస్ y1 ప్లస్ జీ ఆఫ్ x1. ఒకటి తెలుగుమా, మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి అది ఈక్వేషన్ యొక్క ట్యాంజెంట్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చి ఎస్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈక్వేషన్ ట్యాంజెంట్ ఏమంటే s1 ఈక్వల్ టు 0 అని. ఎస్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ ఈక్వల్. అది s1 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, s1 s11 s12 చెప్పాను మీకు గుర్తుందా. అలాగనే s1 అంటే ఏంటి x1 ప్లస్ y1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ ఈక్వల్ టు 0. బాగా గుర్తుపెట్టుకో. ట్యాంజెంట్ మనకి ఎట్లా అంటే ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఒక పాయింట్ ఇచ్చి ఈ సర్కిల్ ఇస్తే ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఏంది s1 ఈక్వల్ 0. s1 ఈక్వల్ అంటే ఏంది x1 ప్లస్ y1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ ఈక్వల్ 0. అది ట్యాంజెంట్. నార్మల్ చూపా, ఇప్పుడు నార్మల్ సేమ్ అది ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఆఫ్ p ఆఫ్ x1 y1 ఆఫ్ ద సర్కిల్ s ఈక్వల్ ఇదే ఇచ్చండి. అప్పుడు ఈక్వేషన్ ఏమంటే x మైనస్ x1 ఇంటూ y ప్లస్ ఎఫ్ మైనస్ y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ g ఈక్వల్ టు 1. గుర్తుపెట్టుకో, ఇది 1 గుర్తుపెట్టుకో. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటే ఒకటి x మైనస్ x1, ఇది x మైనస్ x1 వచ్చిందండి, ఇక్కడ ఏమొస్తుంది y మైనస్ y1. తర్వాత ఇక్కడ x1 ప్లస్ ఎఫ్ వచ్చింది, x1 ప్లస్ ఎఫ్ వచ్చింది, ఇది x1 వచ్చింది కాబట్టి ఏమొస్తుంది y1, ఇది ఎఫ్ వచ్చింది కాబట్టి g. అదే గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. x మైనస్ x1 వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది y మైనస్ y1. ఇక్కడ ఇది
ఇదేముంది y1 ప్లస్ ఎఫ్ ఉంది. ఇక్కడ y1 ఇచ్చింది కాబట్టి ఇదేముంది x1 ప్లస్ అది కూడా తెలుసుకో x మైనస్ x1 ఇంటూ y1 ప్లస్ ఎఫ్ మైనస్ y మైనస్ y1 ఇంటూ x1 ప్లస్ జీ ఈక్వల్ టు x1 ప్లస్ జీ ఈక్వల్ టు 0. ఇది మనకి ఎక్కువ ఇక్కడ దీని మీద 2 మార్క్స్ అడుగుతాడు, ఇది 2 మార్క్స్ అడుగుతాడు, ఇక్కడ 4 మార్క్స్ ఖచ్చితంగా ఎక్సైజ్ నుంచి 4 మార్క్స్ ఒకటి ఖచ్చితంగా. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, ట్యాంజెంట్ అడిగేటప్పుడు నీ గుడ్డి గుర్తు ఏదంటే పాయింట్ ఇవ్వాలా ఈక్వేషన్, అది ఎక్కడైనా గుర్తుపెట్టుకో. సరే సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ట్యాంజెంట్ అనే వర్డ్ కనపడింది దానికి ఖచ్చితంగా నీకు పి ఆఫ్ x1 x1 అంటే 3,4 కానీ 4,5 కానీ 6 ఈక్వేషన్ వేస్తుంది. అంటే ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫార్ములా ఏంది s1 = 0 s1 = 0 s1 = 0 నీకు ఏమన్నా x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ = 0. అట్లా కాకుండా ఒక పాయింట్ వచ్చి ఒక ఈక్వేషన్ ఇచ్చి నార్మల్ ఫామ్ కాదు, నార్మల్ అంటే ఏంది ఫస్ట్ x మైనస్ x1 ప్లస్ y1 ప్లస్ ఎఫ్ మైనస్ ఇక్కడ x మైనస్ x1 అంటే ఏమవుతుంది y మైనస్ y1, ఇక్కడ y1 ప్లస్ ఎఫ్ వస్తుంది x1 ప్లస్ g = 0. 2 మార్క్స్ ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా వస్తాయి. మీరు బ్యాడ్ పెట్టుకోవాలా, ఇలా ఎలా ఉండాలా లెంత్ ఆఫ్ ద కార్డ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ స్క్వేర్. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే ఒక పాయింట్ s = 0 అని ఇచ్చిన అనుకో ఇది ఈక్వేషన్, అదే నార్మల్ అనుకో పాయింట్ ఇచ్చి s = 0 ఇచ్చిన అనుకో ఇది ఈక్వేషన్. సరే ఇక్కడ చూడమ్మా, ఒకవేళ అలా కాకుండా నార్మల్లోనే ఎనీ పాయింట్ ఒక పాయింట్ ఇస్తాడు అట్ p ఆఫ్ x1 y1 పాయింట్ ద సర్కిల్ s = 0 ఇంటర్సెప్టెడ్ అనదర్ పాయింట్ అని ఇచ్చినప్పుడు ఒకటే వద్దు. నార్మల్ ఫామ్ ఏమిటంటే ax ప్లస్ by ప్లస్ = 0 ఫామ్ ఉన్నప్పుడు ఈ 2 మెథడ్స్ అన్నమాట. ప్యారలల్ ఉన్నప్పుడు పర్పుల్ ఉండదు, ప్యారలల్ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే జస్ట్ ఇది ఐడెంటిఫై అవుతుంది. ఎక్కువ ఎంసెట్ బిట్ అడిగేటప్పుడు ఇట్లాంటి అడుగుతుంటారు. ఒకటి ఫార్ములాస్ అని చెప్తున్నా. మనకు ఐపీకి అయితే అవన్నీ అవసరం లేదు. మనకు ఐపీకి కావాల్సినది ఈ క్వశ్చన్ ఈ ఫార్ములాస్ ఉంటే చాలు. ఐపీకి ఇప్పుడు చాలు. లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇది ఒక పాయింట్ ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అడిగి ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ ఇస్తే ఏమైంది ఇది ఫార్ములా. అదే నార్మల్ ఫార్ములా ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ ఇస్తే ఇది ఇవి నేర్చుకుంటే చాలు. ఏమంటే ఎంసెట్ బిట్స్ కూడా అడిగినప్పుడు చెప్తారు. అంటే నార్మల్ ఫార్మ్ ఇచ్చి ax ప్లస్ by ప్లస్ = 0 ఒక లైన్ ఇచ్చినప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది పర్ఫెక్ట్. ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 = 0. ఎప్పుడు ప్యారలల్ ఉన్నప్పుడు a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y = 0. ఇది స్ట్రైట్ లైన్లో చెప్పింటారు. మ్యాథ్స్ 1bలో స్ట్రైట్ లైన్ చెప్పేటప్పుడు మనం ఎక్సైజ్ సిలో స్ట్రైట్ లైన్ ఎక్సైజ్ సిలో ప్యారలల్ పర్పుల్ చెప్పినప్పుడు ఇది చెప్పింటారు, మీకు చెప్పింటారు. అది గుర్తుపెట్టుకోండి. ప్యారలల్ కూడా గుర్తుపెట్టుకుంటే పర్పుల్ లెసెస్ అంటే a x మైనస్ x1 ప్లస్ b y మైనస్ y = 0. పర్పెండిక్యులర్ అనుకోమా ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే నీకు ఇంటర్చేంజ్ అవుతుంది b వాల్యూ ఇక్కడికి వస్తుంది, a వాల్యూ అక్కడికి వస్తుంది, ప్లస్ బదులు మైనస్ వస్తుంది. గుర్తుపెట్టుకో పర్పెండిక్యులర్ ప్యారలల్ కూడా గుర్తు a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 = 0. ప్యారలల్ గుర్తుపెట్టుకో. పర్పెండిక్యులర్ అంటే b మధ్యలోకి వస్తుంది, x మైనస్ x1 a అవతల అవుతుంది, ప్లస్ బదులు మైనస్. ఇది ఏంది ఇది పర్పెండిక్యులర్, ఇది ప్యారలల్. ఇది గుర్తుంటే చాలు. ఓకేనా, ఇప్పుడు మనము గుర్తుపెట్టుకోండి మనకు లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇది, ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఏంది ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ ఇస్తే ఇది. అదే నార్మల్ ఫామ్ అంటే ఏంది గుడికూడదు పాయింట్ ఉండాలా ఈక్వేషన్ ఉండాలా సరిపోయింది. సరే సార్ ఇక్కడ ఈక్వేషన్స్ 2 ఉన్నాయి, అలా కాకుండా కొంచెం డౌట్ రావచ్చు. ఇక్కడ s = x² అట్లా కాకుండా చిన్న ఈక్వేషన్ ఇచ్చినట్టు అంటే s = x² ప్లస్ y² r² ఇస్తే అప్పుడు ఎలా కొంచెం డౌట్ రావచ్చు, ఇద్దరు డౌట్. నేను మ్యాథ్స్లో మీకు దాదాపు బుడి కూడా చెప్తాను. పెద్దది చిన్నది. పెద్దది అంటే ఏంది s = x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ = 0 గుడి కూడా పెట్టుకో. పెద్దది అంటే నీకు s = x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ = 0. చిన్నది అంటే s = x² ప్లస్ y² = r². ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా ఒకటే గుర్తు. పెద్ద ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ కూడా, చిన్న ఈక్వేషన్ అంటే సరే ఇదే సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అడిగినాడు, ఇక్కడ పెద్ద ఈక్వేషన్ ఇచ్చినాడు, ఇక్కడ పాయింట్ ఇచ్చి పెద్ద ఈక్వేషన్ అడిగితే ఇది అన్నాడు. అలా కాకుండా సార్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అడుగుతాడు, పాయింట్ కూడా ఇచ్చినాడు, కానీ ఇక్కడ ఈ ఈక్వేషన్ బదులు ఇది కాకుండా s = x² ప్లస్ y² r² ఇచ్చినాడు అనుకో, అప్పుడు ఈక్వేషన్ యొక్క ట్యాంజెంట్ ఏమవుతుంది డౌట్ గుర్తుపెట్టుకో. ఇట్లా ఇస్తే సెంటర్ ఏమవుతుంది, సెంటర్ అంటే ఏంటి c = g, అది 0, 0 సెంటర్ ఏమవుతుంది 0, 0. అప్పుడు 0, 0 ఉన్నప్పుడు
నీకు ఈక్వేషన్ ఏమవుతుంది ఎక్స్ ఎక్స్1 ప్లస్ వై1 ఎక్స్ ఎక్స్1 ప్లస్ వై1 ఈక్వల్ టు ప్లస్ సి అని రాసుకోవచ్చు లేదా ఆర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఈక్వల్ టు ఆర్ అని రాసుకోవచ్చు అంటే సి అని రాసుకోవచ్చు. ఎప్పుడు చిన్న ఈక్వేషన్ చిన్నదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇక్కడ సెంటర్ ఏమవుతుంది 0,0 ఈ ఈక్వేషన్ అప్పుడు అంటే ఈక్వేషన్ టాంజెంట్ అడిగి పాయింట్ చిన్న ఈక్వేషన్ అప్పుడు ఫార్ములా ఏంది ఎక్స్ ఎక్స్1 ప్లస్ వై1 ఈక్వల్ టు ఆర్. ఇక్కడ అంతేమా ద ఈక్వేషన్ నార్మల్ పి ఆఫ్ x1 y1 ఈ ఈక్వేషన్ పెద్దది ఇలా చిన్నది ఇచ్చాను. చిన్నది అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇదే ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది సేమ్ ఇది కూడా అంతే. నీకు చిన్న ఈక్వేషన్ అప్పుడు సెంటరు రేడియస్ 0 ఉంది అంటే ఇది 0 అవుతుంది. ఇక్కడ ఎఫ్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. ఇది 0 ఇది అవుతుంది ఇక్కడ చేయండి. అది ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను మీకు గుర్తుంది ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ అవుతుంది ప్రాబ్లం చెప్పేటప్పుడు. ఇది ఇంపార్టెంట్ లెంత్ ఆఫ్ ద కార్డు టాంజెంట్ నార్మల్. ఇప్పుడు మనము ఒక ఈక్వేషన్లో టాంజెంట్ మీద ఒక 2 ప్రాబ్లం చేద్దాం. మీకు ఖచ్చితంగా ప్రాబ్లం చేస్తే మీకు ఫార్ములా అనేది గుర్తొస్తాయి. ఒకసారి చేద్దాం చూడండి చూద్దాం ఒకసారి చేద్దాం. చూడండి ఫార్ములా చెప్పా కదా ఆ ఫార్ములాస్ మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి ఫైన్ ఏమంటున్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ సేమ్ చెప్పా కదా ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అని ఒక పాయింట్ ఇవ్వాలా సర్కిల్ ఏది పెద్దదే చిన్నదే పెద్ద ఈక్వేషన్ చూడమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ పి ఆఫ్ ద సర్కిల్ ఎస్ ఈక్వల్ 0 వేర్ పి అండ్ ఎస్ ఆర్ గివెన్ బై అంటే పి అండ్ ఎస్ అనేది ఇచ్చినాడు ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కుంటాడు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ మీరు ఫైండ్ చేయండి అంటున్నాడు. ఈక్వేషన్ అంటే పి ఈజ్ ఈక్వల్ 7,5 ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 2 అంటే పెద్ద ఈక్వేషన్ అంటే చూడు మనకు ఈ ఈక్వేషన్ పి అనేది ఇచ్చినాడు x1 y1 ఇది ఇచ్చినాడు. అప్పుడు ఈ ఫైండ్ ద ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి ఎక్స్ ఎక్స్1 ప్లస్ వై1 ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ వై1 ప్లస్ సి ఈక్వల్ 0. ఇప్పుడు ఎలా చేస్తాం చూడండి ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం. ఫస్ట్ ఏమైనాడు సొల్యూషన్ ద గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇదేమ్మా మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఇచ్చిన ఈక్వేషన్ ఉంది కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉందో మనం అలాగే రాస్తాం ఓకేనా. ఎస్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి మనము ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అని ఈక్వేషన్ 1 అంటాం. నెక్స్ట్ గివెన్ పాయింట్ ఇచ్చినాడు కాబట్టి గివెన్ పాయింట్ కూడా రాస్తాం గివెన్ పాయింట్ పి ఆఫ్ x1, y1 ఈక్వల్ టు 7, -2 సరే ఇచ్చేది రాష్ట్రం మనకి ఏమడుగుతాం అంటే ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కాబట్టి అది రాయము ఫస్ట్ ఇదే రాయి ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఇక్కడ రాయి పాయింట్ అదే ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ at p with respect to the circle s equal 0 and s1 equal to 0. s1 equal to 0 అంటే చెప్పాను మీకు ఇదే కదా s1 equal 0 s1 is equal to ఇదే కదా ఇది మొత్తం కదా అదే రైట్ s1 equal to x x1 plus y y1 plus g of x plus x1 plus f of y plus y1 ప్లస్ సి ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే మనకు ఒక పాయింట్ ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఇది ఫార్ములా. అది చిన్నది అనుకో చిన్నది చేసినప్పుడు చేద్దాం ఇది మనం సరే సార్ నువ్వు ఈక్వేషన్ రాసినా కరెక్టే ఇక్కడ మనకు జీ వాల్యూ కావాలా ఎఫ్ వాల్యూ కావాలా x1 y1 కావాలా ఎక్కడి నుంచి వస్తాయి సింపుల్ చూడమ్మా మనకి ఇచ్చిన పాయింట్లో ఇది x1 ఇది y1 అంటే x1 y1 సరిపోయింది. సరే సార్ నీకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఎక్కువ వస్తాయి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అంటే ఈ ఈక్వేషన్ కంపేర్ చేస్తాం ఇది ఎలా ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 ఫార్మ్. అప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి మనకు 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ -6 g ఈక్వల్ టు -6 తర్వాత బై 2 2 1 జా 2 3 g ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -3 g వాల్యూ వచ్చింది. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఎంతమ్మా 4 f ఈజ్ ఈక్వల్ టు 2 వదిలేకపోతే బై 2 2 1 జా 2 f ఈజ్ ఈక్వల్ టు 2 c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏమన్నా -2 వచ్చిందా వచ్చింది కదా
నీకేమొచ్చాయి చూడు, ఇప్పుడు జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ చూడు, మా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాడు. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాడు. ఫస్ట్ ఏంది, S1 ఈక్వల్ టు ఎక్స్ x1 అంటాడు. x1 అంటే ఏంటి, 7x. నెక్స్ట్ అమ్మా ప్లస్ y మైనస్ y1. y1 అంటే అయితే మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5y ప్లస్ జీ అంటాడు. జీ అంటే ఏంటమ్మా -3 ఇంటూ ఎక్స్ ప్లస్ x1 అంటాడు. x1 అంటే ఏంటమ్మా 7 ప్లస్ ఎఫ్ అంటే ఏంటమ్మా 2 ప్లస్ 2 y ప్లస్ y1. y1 అంటే ఎంత, -1. y మైనస్ 5 ప్లస్ సి అంటే ఎంత, -2. కాబట్టి -2 1 ఈక్వల్ టు 0. -2 1 ఈక్వల్ టు 0. చూడమా ఇప్పుడు మనము S1 ఈక్వల్ టు 7x మైనస్ 5y 3 మొత్తాన్ని మనకి -3 ఇంటూ ఎక్స్ -3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7 3 జా 21. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ y 2y ప్లస్ ఇంటూ మైనస్ 5 2 జా 10 ఇక్కడ 7 3 జా అప్పుడు -12 ఈక్వల్ టు 0. చూడమా S1 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 7x ఉంది, ఇక్కడ 3x ఉంది. 7x లోంచి -3x ఇస్తే 4x, ఇక్కడ -5y ఉందమ్మా, ఇక్కడ +2y ఉంది. -5 లోంచి 2y పోతే -3y. నెక్స్ట్ కాన్స్టెంట్ అమ్మా, ఇది మైనస్ ఇది మైనస్ అన్ని మైనస్. ఫస్ట్ నేను చెప్పాను ఎప్పుడైనా సార్ రౌండ్ 20 10 30 ప్లస్ ఒక 10 40నా. ఇప్పుడు తర్వాత 2 0 1 3 అంటే -43 ఈక్వల్ టు 0. అయిపోయిందా? 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అని ఏదైనా ఒక పాయింట్ అడిగి ఒక పెద్ద ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది ఫామ్ చూసుకోండి ఒకసారి. ఏంది, S1 ఇజ్ ఈక్వల్ టు 4x మైనస్ 3y మైనస్ 43 ఈక్వల్ 0. 2 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. అదే గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే ఒక పాయింట్ ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే S1 ఇజ్ ఈక్వల్ 0. S1 ఇజ్ ఈక్వల్ 0 అంటే ఏంది, x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y1 ప్లస్ y ఈక్వల్ c. నీకు gf దగ్గర అనుకున్నా ఇచ్చిన x కోసం y కోసం c, x1 y1 ఇక్కడ చూస్తే అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఎందుకు ఇవే చెప్తున్నా అంటే నేను ఎక్కువ మీకు ఇవన్నీ రిపీట్ అడిగినట్టు చెప్తాను, ప్రీవియస్ ఇయర్లో అడిగినట్టు, రిమైనింగ్ మీరు చేసుకోవాలి. నెక్స్ట్ 4th వన్ చూడండి. 4th వన్ చేస్తే చూడండి. ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజ్ మనకు 1C అయిపోయింది, ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి కూడా ఒక 2 days అయిపోద్ది మా. కాబట్టి మీరు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేసుకోవాలా మీరు. చూడమా ఇప్పుడు చూడమా 4th వన్ చూడమా. 4th వన్ చేస్తాం. ద గివెన్ ఈక్వేషన్ ఏముంది, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 1 ఈక్వల్ 0. ఈక్వేషన్ 1. గివెన్ పాయింట్ p ఆఫ్ x1 y1 3, 4. తర్వాత ఏం చెప్పాను, ఇదే స్టెప్ రైట్. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ at p with respect to circle s equal to 0 and s1 equal to 0. s1 is equal to 0 అంటే చెప్పాను, s1 is equal to x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. సరే సార్, నువ్వు ఈక్వేషన్ ఫార్ములా చెప్పినా కరెక్ట్. ఇది x1 y1 అనుకోవాలా. ఈ x1 y1 అంటే ఏమనుకున్నావు, ఇది x1 అనుకుంటావు, ఇది y1 అనుకుంటావు. సరే, gf వాల్యూ రావాలా. ఈ ఈక్వేషన్ చూడండి, 2g is equal to x కోసం ఉంది -4, g is equal to -4, ఇది వదిలితే by 2, 2 1 జా 2 2 జా. ఇప్పుడు g is equal to -2, 2f is equal to y కోసం ఏందమ్మా -6, ఇప్పుడు f is equal to -6/2, 2 1 జా 2 2 జా, f is equal to -3, c is equal to ఎంతమ్మా 1. నీకు g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు, ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే. చూడమ్మా సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు, చూడమ్మా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాడు. ఏది s1 ఈక్వల్ టు
x1 అంటే 3x ప్లస్ y1 అంటే 4y ప్లస్ g అంటే -2 అంటే -2x ప్లస్ x1 అంటే 3 ప్లస్ f అంటే -3 కాబట్టి మైనస్ f కదా, f అంటే -3 y ప్లస్ y1 అంటే 4 y ప్లస్ 4 c ఎంత +1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏం చేస్తే అయిపోయా చూడమ్మా, s1 ఈక్వల్ టు 3x ప్లస్ 4y -2 into x -2x 3 2 6 -6 -3 into y -3y మైనస్ ఇంటూ ప్లస్ -4 3 12 ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడమ్మా s1 ఈజ్ ఈక్వల్ టు 3x లో నుంచి -2x తీసాయి x 4y లో నుంచి 3y తీసాయి ప్లస్ y కాన్స్టెంట్ -6 -12 -18 -8 లో ప్లస్ పోతే -17 ఈక్వల్ టు 0. 2 మార్క్స్ చూడమ్మా ఎంత సింపుల్, చూడు ఎంత సింపుల్ అంటే మనకు చేసినప్పుడే ఈజీగా వచ్చేస్తుంది. ప్రాబ్లం ఈజీగా వచ్చేసి చూడు ఎంత సింపుల్, చూడు x ప్లస్ y -17 ఈక్వల్ టు 0. చూడమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఇచ్చి ఇది 11 కదా, ఇది సారీ అమ్మా ఇది 11 అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది c ఈజ్ ఈక్వల్ టు 11, ఇది 11 కదా 1 వేసా, ఇక్కడ ఎంత c ఈజ్ ఈక్వల్ టు 11, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడమ్మా చిన్న మిస్టేక్ పోతున్నా 11 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది -6 -12 -18 -18 లో 11 పోతే 7, ఇది ఆన్సర్. అంటే s1 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y -7 ఈక్వల్ టు 0, ఇది ఆన్సర్. ఎందుకంటే కొంచెం మిస్టేక్ పోయినా అయిపోతుంది, ఎందుకంటే పోయినసారి ఒక చిన్న మిస్టేక్ చేసి మళ్ళీ మీకు చెప్పాను. ఏదైనా అంటే ఖచ్చితంగా సహజం, ఎవరైనా మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ చేస్తే నెక్స్ట్ ప్రాబ్లంలో నేను మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మీకు ఒకసారి ఇది మా ఏది ఈక్వేషన్ ఆఫ్ ద ట్యాంజెంట్ అంటే ఇది. నెక్స్ట్ క్లాస్లో మీకు నార్మల్ 4 మార్క్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకు ఎక్సైజ్ 1C లో నుంచి 4 మార్క్స్ ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఓకేనా, ఒకసారి నోట్ చేసుకోండి.